పాలనలో రేవంత్ రెడ్డి దూకుడు పెంచాడా? రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను ఇప్పించమని, అలాగే ఇతరత్ర అంశాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించమని ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ ద్వారా కోరుకున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాల్ చేశారని, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులను ఇప్పించమని, అలాగే ఇతరత్ర అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించే విధంగా మాకు తోడ్పడమని, అలాగే కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పించమని కూడా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కోరారు ఫోన్ ద్వారా అంటూ ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్, ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు మనం? అవునండి, మీరు అన్నట్టు కిషన్ రెడ్డి గారు తన పరిపాలనా పగ్గాలని అన్నీ సరిచూసుకుంటున్నాడు. ఇప్పుడు రథాన్ని యుద్ధానికి తీసుకెళ్లాలంటే అన్నీ పూనాలి. రథానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, గుర్రాలని, కార్ఖానా, కళ్యాలు అన్నీ సరిచూసుకోవాలి. ఇప్పుడు ఆ సరిచూసుకునే పనిలో ఉన్నాడు ఆయన. ఇందులో భాగంగా ఒకసారి కేంద్ర పెద్దలను కూడా కలవాలి. ఎట్లా అంటే ఏ ఏ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులు అక్కడ పెండింగ్లో ఉన్నాయి, అట్లాగే నిధులు ఏమన్నా పెండింగ్లో ఉన్నాయా, అట్లాగే కొత్తగా నిధులు మంజూరు చేసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఇక్కడ ఈయన చేస్తున్న పథకాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇవన్నీ ఎంత ఆర్థికంగా అవసరాలు ఎలా ఉంటాయి, దానిలో కేంద్రం వాటా ఈయన ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చర్చించాల్సిన అంశాల్లో. ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా వచ్చాడు కాబట్టి అందులోనూ ఇప్పుడు అక్కడ కూడా ఎన్నికలు కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎనీ టైం నోటిఫికేషన్స్ ఇంకో 2-3 నెలల్లో ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మోడీ గారు కూడా పాజిటివ్గా మొన్న రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభినందనలు తెలుపుతూ మీకు అన్నీ కూడా నా తరపు నుంచి మీకు అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి, సహాయ సహకారాలు ఉంటాయి అని కూడా ఆయన మెసేజ్ పంపించారు. ఈయనకి అభినందన మెసేజ్. అదొక శుభసూచకం. కాబట్టి ఆయన ఇచ్చిన ఆఫర్ని ఈయన ఉపయోగించుకోవడానికి కూడా సమయం బహు తక్కువగా ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు అధికారంలో ఉండగానే చూసుకుందామనే ఉద్దేశం మీద టైం కూడా ఎక్కువ లేదు. ఇక మళ్ళీ వాళ్ళు కూడా రేపు పార్టీ అభ్యర్థుల ఎంపికలు, కార్ఖానా, దీనికి ఒక సామాగ్రి సమకూర్చుకునే పనిలో ఉంటారు, నిధులు నట్రా. కాబట్టి అందులో ఈయన కిషన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి, దాదాపు రేవంత్ రెడ్డి గారి వయసులో కూడా ఇంచుమించుగా సమకాలికుడు కాబట్టి, అందులో సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన ఆయన కాబట్టి. రెండోది, మొన్న మధ్య లోకేష్ గారి విషయంలో కూడా సమన్వయపరిచేది ప్రధానమంత్రికి సంబంధించిన ఇష్యూస్లో ఆయనకు ఆ చొరవ అక్కడ ఉంది. కాబట్టి రేపు తెలంగాణలో కూడా వాళ్ళు కూడా లోక్సభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి వాళ్ళ కనుక రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు తక్కువ చూసి మొండి చేయి చూపిస్తే రేపు వాళ్ళు వచ్చి చెప్పుకోవటానికి కూడా ఏమి ఉండదు. రేవంత్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ దొరుకుతుంది. కాబట్టి ఒక పేషెంట్స్ హీరింగ్ ఇవ్వటం వలన మోడీ గారు కానీ ముఖ్యులు కానీ పోయేది ఏం లేదు. అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ, ఇంకా ఇతర ముఖ్యులు కానీ సరే అవకాశం ఉన్నంత వరకు ఇచ్చితే రేపు వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు, మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు మీ ముఖ్యమంత్రి, మేమేమి ఆయన వేరే పార్టీ అని మేము ఆయన పట్ల తిరస్కార భావంతో లేము, ఈ పథకాలు వారు అడిగారు మేము ఇచ్చాము, ఇంత నిధులు ఇచ్చామని చెప్పుకున్నప్పుడు కూడా వాళ్ళకు ఒక లోక స్టాండ్ ఏర్పడుతుంది. బీజేపీ పట్ల ప్రజల్లో ఒక సానుకూలత అంశం అవుతుంది. కాబట్టి కిషన్ రెడ్డి గారిని ఆయన అడిగాడు అంటే కిషన్ రెడ్డి గారు కూడా ఆయన స్థాయిలో దాన్ని ఏం తొక్కేయడు. ఆయన అమిత్ షా గారితో ప్రస్తావిస్తాడు, నడ్డా గారితో ప్రస్తావిస్తాడు, పీఎంతో కాకపోయినా వాళ్ళిద్దరితో ప్రస్తావించినప్పుడు వారు ఎవరిని కలవదలుచుకున్నారో తెలుసుకోమని అడుగుతారు. ఈయన కూడా చెబుతాడు ఫలానా వాళ్ళని, ఏ అంశాల మీద కలవదలుచుకున్నారని వాళ్ళు అడుగుతారు. ఇదిగో మేము ఈ కొత్త పథకాలు పెడుతున్నాము, మా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఇంత ఖర్చులు ఉన్నాయి, ఇందులో కొంత మీరు ఇట్లా ఇస్తే బాగుంటుందని ఈయన చెప్తాడు. అలాగే గతంలో ఉన్న పథకాలు పెండింగ్ ఏమన్నాయి అడుగుతాడు. లేదంటే ఇంకా నిధులు ఏమైనా రిలీజ్ కావాల్సినవి ఉంటే తీసుకుంటారు. ఇది ఆఖరి స్టేజ్ కదండి, లాస్ట్ లెగ్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి సహజంగా మరి ఈయనకి బాగా సన్నిహితం మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి కిషన్ రెడ్డి గారు, మనం ఎవరో బయట రాష్ట్ర వాళ్ళని అడగలేం కదా ఇంత సొరవగా. తర్వాత రేపు కూడా కిషన్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి. అందులో బీజేపీ ప్రెసిడెంట్, ఆయన స్టేట్ ప్రెసిడెంట్. రేపు వచ్చి మరి ఆయన ఎన్నికలను ఫేస్ చేసేటప్పుడు ఈయనకైతే రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఇంకా ఉంటాడు. తర్వాత రేపు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో తెలియదు. ఒకవేళ ఆళ్ళ పార్టీ గెలిచిందంటే ఆయనకి గొడవే లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది, డబుల్ ఇంజిన్ అవుతుంది ఆయనకి. ఇప్పుడు డబుల్ ఇంజిన్ లేకపోయినా ఈ ఇంజిన్ సహకారం కూడా కొంత తీసుకుంటాడు. ఇచ్చినందుకు వాళ్ళు కూడా చెప్పుకోగలడానికి ఉంటుంది. లేదనుకోండి దుమ్మెత్తిపోస్తాడు.
కేంద్రంలో ఉన్నారే కానీ మనకు చేసింది ఏం లేదు, కాబట్టి మన లోక్సభ సభ్యులు మనం గెలిపించుకుని మనం ఏదైనా మంచి పార్టీకి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా పెట్టుకుంటాడు. అప్పుడు దిగొస్తారు తప్ప మొన్న నేను వెళ్తే నాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, ₹1 ఇవ్వలేదు, ఒక స్కీమ్ ఇవ్వలేదు, పెండింగ్ ఫండ్స్ రిలీజ్ చేయలేదు, ఏది చేయలేదని చెబితే నష్టం వాళ్ళకే కదా. అప్పుడు ఈయన ప్రాంతీయ భావోద్రేకాలను రెచ్చగొట్టాడు అనుకోండి, అప్పుడు టీఆర్ఎస్ ఎక్కువ గెలిచి ఇది కాంగ్రెస్ ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంటుంది. రేపు రాబోయే గవర్నమెంట్ మాదేను డబుల్ ఇంజిన్ అవుతుంది, అప్పుడు ఇది దిగిపోయే గవర్నమెంటేనని. అట్లా కాబట్టి కొంతవరకు ఈ రేవంత్ రెడ్డి గారు అడిగిన విషయాలు రాజ్యాంగపరమైనవి, పరిపాలనాపరమైనవి, సమంజసమైనవి. కాబట్టి కిషన్ రెడ్డి గారు తన వంతు కృషి తను చేస్తాడు, అపాయింట్మెంట్స్ ఇప్పించిన వరకు. అలాగే ఒక మాట సహాయం కూడా చేస్తాడు, కొంత నిధులు ఇవ్వండి, కొత్తగా ఫామ్ అయింది, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖజానా అంతా ఖాళీ చేసింది, తర్వాత డిస్కమ్ 85,000 కోట్ల లోట్లో ఉన్నాయి అన్నీ చెప్తాడు కదా, మంచి చెడు చెప్పినప్పుడు వాళ్ళ జేబులోంచి ఏమి ఇవ్వట్లేదు కదండి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణకు కూడా ఇస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మాత్రం ఏంటి, మొన్నే కదా వచ్చింది, మళ్ళీ దిగిపోతున్నారు వీళ్ళు కూడాను వస్తారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అది కూడా ఉంది, వ్యక్తి కాబట్టి అంటే కేంద్ర సహకారం ఖచ్చితంగా ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. కేంద్ర పెద్దలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కొన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తారు అనే వార్త కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు, ఆ తర్వాత టీడీపీలో కూడా ఉన్నాడండి. టీడీపీ పట్ల కూడా ఈ మధ్యలో వీళ్ళు బీజేపీకి భావన ఉంది, కానీ బీజేపీ ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో అద్వానీ, వాజ్పేయి గారు వాళ్ళు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న టైంలో టీడీపీ చాలా కీలకమైన పాత్ర వహించిందా మోడీ గారికి తెలియని విషయం కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ టీడీపీ పార్టీ అనేది జాతీయ స్థాయిలో బాగా చక్రం తిప్పిన పార్టీ. కాబట్టి ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిగా కూడా ఈయన మీద అంత వ్యతిరేకత ఉండటానికి ఏమి పెద్ద అవకాశం లేదు కృష్ణ గారు. ఈ సానుకూల అంశాలు రేవంత్ రెడ్డి గారికి. తర్వాత రేవంత్ రెడ్డి గారు పెద్ద వయసు మనిషి కాదు, ఇంకా 20-25 ఏళ్ల పాటు యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాడు. కాబట్టి రేపు రాబోయే రాజకీయ పరిణామాలు ఎటుపోయి ఇటు తిరిగి వచ్చినా ఈ వ్యక్తి యొక్క కీలకమైన పాత్ర జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ కానీ కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తిని అంత అండర్ ఎస్టిమేట్ అయ్యారు. అదే కనుక వయోధికుడు అనుకోండి, పెద్ద వయసు లేదు, కెరీర్ లేదు అనుకుంటే అదొక రకం. కానీ ఈయన రేపు ఎప్పుడు ఎక్కడ ఏ పాత్రలో ఉంటాడో ఎవరు చెప్పగలరండి. అట్లా పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారికి కొంత కేంద్రం మొండి చేయి చూపిస్తానైతే నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఈయనకి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. వీక్షకులకు కూడా నా నమస్కారం.